హలో గాయస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రత్నదీప్కి వెళ్దాం పదండి. ఇలా చెప్పాను కదా, రత్నదీప్కి వెళ్దాం, అస్సలు మిస్ అవ్వకండి అని. నేను చూడని చాలా కూడా ఇక్కడ చూశాను, అంటే డైరెక్ట్గా చూడలేదు, ఇమేజెస్లో చూస్తారు కదా అలాంటివి. అందులో ఇదొకటి అనమాట. రొట్టె తెలుసు కదా మాకు, రాగి రొట్టె, ఇంకా మిగతా జొన్న రొట్టె, అవి ఇక్కడ ర్యాప్ చేసి పెట్టేశారు. వాటిని ఎలా తీసుకోవాలో లేక ఆల్రెడీ కాల్ చేసే పెట్టేశారు. నేను ఇవి ఫస్ట్ టైం అండి చూడటం. చెన్నైలో డీమార్ట్కి వెళ్ళినప్పుడు కానీ సూపర్ మార్కెట్కి వెళ్ళినప్పుడు కానీ చూశాను, కానీ అక్కడ ఇవి చూడలేదు. పరోటా చూశాను, ఇంకా చపాతీ చూశాను. అవి మనం ఇంటికి తెచ్చేసుకొని మనం పెన్నం మీద వేయించుకుంటే సరిపోతుంది. ఇది నేను చూసిన ఫస్ట్ వింత. ఆ రోజు కూడా మురళి గొంతే మంచిగా అవ్వలేదు, పూర్తిగా గొంతు పోయింది. ఏమి అంటే కొంచెం హెడేక్ ఉంది కాబట్టి కొంచెం బయట తిరిగితే కొంచెం రిఫ్రెష్ ఉంటుందని ఇలా బయటికి తీసుకొచ్చారు. చాలానే ఉన్నాయండి నేను చూడనివి, ఇంకా మీకు చాలా చూపిస్తాను. వీడియో మొత్తం కంప్లీట్గా చూసేయండి. మీరు చూసే ఉంటారు, కానీ నేను చూడడం మీకు చూపిద్దాము అని షూట్ చేశాను. మేము వెళ్ళింది నైట్ టైం వెళ్ళాము, 7:30, 8 టైంలో. సైలెంట్ మ్యూజిక్ స్టార్ట్ చేశారు అక్కడ. డే టైంలో కూడా మ్యూజిక్ ఉంటుందో లేదో తెలియదు, కానీ మేము వెళ్ళినప్పుడు మాత్రం తెలుగు సాంగ్స్ సైలెంట్ మ్యూజిక్తో పెట్టేశారు. ఈ బిల్డింగ్ ఉంది కదా, ఈ బిల్డింగ్ వెనకాలే మాకు ఎగ్జామ్ ఉంటుంది. నాన్ వెజ్ తిన్న తర్వాత సోంపు తింటాం కదా, అవి ఇక్కడ చాలా రకాలుగా ఉన్నాయి, కానీ చిన్నవి లేవు, పెద్దవి ఉన్నాయి. చిన్నవి వచ్చేసి ప్యాకెట్లో ఉన్నాయి. నాకు చిన్నవి తీసుకోవడమే బెటర్, అక్కడ దొరకవి. చాలా వెతికాను నేను వీటి కోసమని. నేను కర్నూలులో జాబ్ చేసే టైంలో సూపర్ మార్కెట్కి వెళ్ళేదాన్ని. ఆ సూపర్ మార్కెట్కి నేను, లక్ష్మక్క, నవీనక్క, శిల్పక్క నలుగురం ఏ రోజు కలిసి వెళ్ళలేదు. ఎందుకంటే నలుగురం ఉన్నాం కదా, నలుగురం కూడా అందరం వేరే వేరే కేటగిరీస్లో వర్క్. మాకి నేను, లక్ష్మక్క ఇద్దరికి కొంచెం వర్కింగ్ ప్లేసెస్ చాలా దగ్గరలో ఉండేవి. నాకేమైనా కావాలి అన్నప్పుడు లక్ష్మక్క వాళ్ళ హెల్త్ కేర్ ముందే ఉంటుంది సూపర్ మార్కెట్, అక్కడికి వెళ్ళి ఇద్దరం తీసుకునేవాళ్ళం. నా కోసం అక్క ఒక 1 అవర్ పర్మిషన్ అడిగి వచ్చేసేది. అక్కడ సోప్ తీసుకునేదాన్ని అండి నేను. సోంపు తింటాం కదా, అది చిన్న డబ్బాలో ఉండేవి, కానీ ఇక్కడ చాలా పెద్ద డబ్బాలు ఉన్నాయి. అంత తీసుకోలేములే, అంత అయిపోగొట్టలేములే, మరి ఇక్కడ నుంచి అక్కడికి మోసుకపోవాలి కదా అని చిన్న వస్తువే మోసుకపోవడానికి, కానీ ఎందుకులేని తీసుకురాలేదు. లక్కీగా మేము వెళ్ళినప్పుడు రష్ చాలా తక్కువ ఉండే, అంత ఎక్కువ మెంబర్స్ ఏం లేరు, చాలా తక్కువ మెంబర్స్ ఉన్నారు. రష్ ఉంటే మాకు ఇంకో హెడేక్ అవుతుండేది, అందుకే ప్రశాంతంగా వెళ్ళాము. ఇక్కడ చూసారు కదండి, ఎక్కడన్నా సూపర్ మార్కెట్లో అట్లా ఇయర్ ఫోన్స్ కానీ ఛార్జింగ్ పెట్టుకునే ఛార్జింగ్ పిన్స్ కానీ ఇవన్నీ ఉండవు కదా. నాకు ఇది కూడా వింతే అనిపించింది, ఇవి కూడా ఉంటాయా అని. మస్కిటో బ్యాట్ ఇలా చాలా ఉన్నాయి. మేము చెన్నైలో ఉన్నాం కదా, అక్కడ మస్కిటో బ్యాట్ కానీ ఇంకా కాయిల్స్, గుడ్ నైట్ అలాంటివి ఉంటాయి కదా, అవి లేనిది గడవదండి. ఎందుకంటే అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ అంత బాగాలేదు కాబట్టి మస్కిటోస్ ఈజీగా ఇంట్లోకి వచ్చేస్తాయి. అవి కూడా చిన్న చిన్నవి కాదు, పెద్ద పెద్దగా వచ్చేస్తాయి. చెన్నైలో చాలా ఇయర్స్ తర్వాత ఎయిర్ షో కండక్ట్ చేశారు. ఆ ఎయిర్ షోకి వెళ్ళినప్పుడు చాలా ఎండ ఉండే అక్కడ. అప్పుడు క్యాప్ తీసుకుంటే బాగుండు అనిపించింది మాకు. ఇక్కడ క్యాప్ తీసుకోవాలని అనుకుంటాం, కానీ కలర్స్ అంతగా బాగాలేవు. మన ఛానల్లో ఉంటుంది, మీరు ఎవరైనా ఎయిర్ షో చూడకపోతే కనుక చూసేయండి. ఒక 5-6 పార్ట్స్ ఉంటాయి, ఫుల్ వీడియో పెట్టేశాను, చూసి ఎంజాయ్ చేసేయండి. చాలా చాలా బాగుంది, కన్నుల విందుగా ఉంది అని చెప్పచ్చు. ఇక్కడ మురళి ఒక బ్యాగ్ ఓపెన్ చేస్తున్నారు, బ్లాక్ కలర్ బ్యాగ్. ఆ బ్యాగ్ ఏంటో మీకు తెలిస్తే కనుక కామెంట్ బాక్స్ని పిన్ చేయండి. పెడిగ్రీ చూసారు కదా, ఇక్కడ ఇది చూసాక నాకు ఒకటి గుర్తొచ్చింది. మా ఓనర్ వాళ్ళకి ఫిష్ ఉంటుందండి, ఆ ఫిష్ మాకు ఇస్తారనమాట. వాళ్ళు ఇంట్లో లేనప్పుడు ఒక 3-4 డేస్ ఊరు వెళ్ళాల్సి వస్తే వాళ్ళు మాకు ఇచ్చేసి వెళ్తారు. వాళ్ళకి ఫిష్ ఉంది కాబట్టి సరిపోయింది, ఫిష్ని మేనేజ్ చేయొచ్చు. ఒకవేళ వాళ్ళకి డాగ్ ఉంటే అస్సలు మేనేజ్ చేసేదాన్ని కాదు. దీన్ని చూసి మురళి నేను అవే మాట్లాడుకుంటున్నాము. చూడండి చాలా ఖాళీగా ఉంది ఈ రత్నదీప్ వచ్చేసి. ఇంకా వెజిటేబుల్స్ కూడా ఉన్నాయండి ఇక్కడ, ఆయిల్ ప్యాకెట్స్ ఇలా చాలా ఉన్నాయి. నెక్స్ట్ తాజ్, రెడ్ లేబుల్ టీ ప్యాకెట్స్ వస్తాయండి. ఈ టీ ప్యాకెట్స్ని వాళ్ళు అరేంజ్ చేశారు కదా, అంటే అక్కడ ఏమీ లేక అరేంజ్ చేశారా, 3 or 4 ఉన్నాయని. ఇక్కడ డెకరేట్ కోసం అలా పెడతారో నాకు తెలియలేదు, అర్థం కాలేదు. నేను ఏ సెక్షన్ దగ్గరికి వెళ్ళి షూట్ చేస్తున్నానో అక్కడ ఓన్లీ మురళి 30 seconds మాత్రమే ఉంటున్నారు. ఎందుకంటే మురళి కొండం లేదు, ఓన్లీ విండో షాపింగ్ కోసం కాబట్టి ఓన్లీ కొంచెం టైమే స్పెండ్ చేస్తున్నారు. అదే కొనాల్సి వచ్చిందంటే డీమార్ట్కి వెళ్ళినప్పుడు చెన్నైలో మేము ఆ ప్రోడక్ట్ని ఒక 10 times ఇంకా 5 times అన్నా దాన్ని చెక్ చేస్తూ ఉంటారు, ఎంత ఉంది అమౌంటు,
ఇంత తక్కువ ఉంది, ఇంత ఎక్కువ ఉంది, ఇది తీసుకోవచ్చా లేదా, ఎక్స్పైరీ డేట్, ఇవన్నీ చూస్తూ ఉంటారు. ఈ బౌల్స్ చూసాక నాకు అర్థమైందండి, చాలా బాగున్నాయి బౌల్స్ అయితే. మా ఇంట్లో ఒక్క బౌల్ లేదు, ఆ ఒక్కటి కొనాలి అని ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. ఎప్పుడు కొంటామో తెలీదు. నేను కొనాలి అనుకుంటే కనుక శివ మురుగన్ అని మన ఛానల్లో అప్లోడ్ చేశాను వీడియో, అక్కడికి వెళ్ళి తీసుకోవాలని ప్రిపేర్ అయిపోయాను. ఎందుకంటే అక్కడ చాలా బాగున్నాయి బౌల్స్. నిమ్మకాయని స్వీజ్ చేసే ప్రోడక్ట్ అండి. నాకు నిమ్మకాయ స్వీజ్ చేసే ప్రోడక్ట్ అసలు యూజా అన్యూజా అర్థమే కాదు. ఎందుకంటే మనం హ్యాండ్తో స్వీజ్ చేసినంతగా దాంతో చెయ్యలేమేమో అని నా ఫీలింగ్. ఇక అక్కడ పొడుగుగా కనిపిస్తుంది చూడండి, అది బీబీక్యూ లైటర్. అది బీబీక్యూ ఉన్న వాళ్ళ ఇంట్లో ఇది చాలా యూస్. ఎందుకంటే ఆ కోల్ని మంచడం అనేది అంత చిన్న పని అయితే కాదు. మేము 2 times యూస్ చేసాం దాన్ని, చాలా కష్టం. దీన్ని తీసుకోవాలి అనుకున్నాం, హైదరాబాద్ నుంచి మళ్ళీ మోసుకొచ్చే ఓపిక లేక తీసుకోలేదు. జస్ట్ పిక్ చేసి పెట్టామంతే, ఇక్కడ చెన్నైలో తీసుకోవాలి అని. మన ఛానల్లో ఉంటుంది చూడండి, అన్బాక్సింగ్ వీడియో చేశాను బీబీక్యూ తీసుకున్నప్పుడు, చూసేయండి. దట్ గ్రిల్ చికెన్ 2 times చేసాము. ఇంకోసారి మురళి అండ్ రఫీ అన్న ఇద్దరు చేసేసుకున్నారు. బెడ్షీట్స్ అండి ఇవి, బెడ్షీట్స్ కూడా అక్కడ అవైలబుల్గానే ఉన్నాయి. వాటర్ బాటిల్స్ ఇంకా చాలా ఉన్నాయిలేండి. ఒకసారి మీరు కూడా వెళ్ళి విజిట్ చేయండి, బాగుంటుంది. తీసుకునే వాళ్ళకైతే ఓకే, మేము చాలా తీసుకోవాలి అనుకున్నాం, కానీ ఇక్కడ నుంచి తీసుకెళ్ళే ఓపిక లేక తీసుకోలేదు. ఏముంటాయో జస్ట్ చూద్దాం, విండో షాపింగ్. కానీ ఒకసారి చెన్నైకి వెళ్ళాక చాలా తీసుకోవాలండి మేము. నైఫ్స్ కూడా చాలా ముద్దు అయిపోయినాయి, చాలా షార్ప్ చేయడానికి వస్తారు వాళ్ళు, కానీ వాళ్ళు ఎప్పుడు వచ్చేది మాకు తెలియదు అనమాట. ఒకసారి మేము టెంపుల్కి వెళ్తున్నప్పుడు, టెంపుల్కి వెళ్ళే దారిలో తను కనిపించారు. అది కూడా ఆ రోజు మేము హైదరాబాద్కి వచ్చే రోడ్లో, అదే షార్ప్ చేస్తారు కదా కత్తిని, మేము రిటర్న్ అయ్యేలోపు వాళ్ళు కనిపించలేదు, ఇక్కడ నుండి తెలియదు. చూడండి వెజిటేబుల్స్ ఫ్రెష్గానే ఉన్నాయండి, మరీ అంత బాగాలేకుండా అయితే ఏం లేవు, బాగున్నాయి, ఫ్రెష్గా అనిపించాయి నాకు. నేను చూసిన ఇంకో వింత చెప్పాలనుకున్నా కదా, ఇదే క్యాప్సికమ్. నేను గ్రీనే చూసాను, కానీ ఇక్కడ రెడ్ ఉంది, రెడ్ క్యాప్సికమ్ ఉంది, మరియు ఎల్లో క్యాప్సికమ్ కూడా ఉంది. ఇవి టేస్ట్ ఎలా ఉంటాయో తెలియదు, కానీ నేను టీవీలో ఒకటే చూసాను, నేను టీవీలో ఇంకా ఫోన్లో ఇమేజెస్లో చూశాను. ఇలా డైరెక్ట్గా చూడటం అనేది ఇదే మోమోస్ నేను ఫస్ట్ టైం తిన్నా అండి. అది కూడా ఎప్పుడు అంటే, ఆ రోజు సాయి అన్న బర్త్డే ఉండే, ఆ అన్న ఆర్డర్ పెట్టారు ట్రీట్ అని. ఆ రోజు నాకు కొంచెం కూడా నచ్చలేదు, ఓకే కొంచెం పర్లేదు అనిపించింది. మురళికి ఆ రోజు పూర్తి వాయిస్ పోయింది, నాకు మాత్రం కొంచెం కాఫ్ ఉంది. పైగా నాకు ఐస్ క్రీమ్ తినాలి అనిపించింది. ఆ కాఫ్కి, ఆ జలుబుకి ఇంకా ఐస్ క్రీమ్ తింటే నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉంది నీకు, ఓకే నువ్వు మేనేజ్ చేసుకోగలను అంటే తీసుకో, లేదు అంటే వద్దు అని చెప్పారు. ఒక 2-3 minutes బాగా థింక్ చేసిన తర్వాత ఇక ఐస్ క్రీమ్ మళ్ళీ ఇప్పుడున్న తిందాంలే అనుకున్నామండి. ఒకవేళ నాకు జలుబు లేకపోయింటే కనుక ఖచ్చితంగా ఐస్ క్రీమ్ తినేసేదాన్ని. చాలా చాక్లెట్స్ ఉన్నాయి ఇక్కడ, బిస్కెట్స్, చాక్లెట్స్, ఇంకా స్వీట్స్ ఉన్నాయి. నేను స్వీట్స్కి చాలా దూరం. రఫీ అన్న కూడా చాలాసార్లు ఇంటికి వెళ్ళొచ్చినప్పుడు మా కోసం ఏవో ఒక స్వీట్ తీసుకొస్తాడు, చాలా తక్కువే తింటాను. ఆ స్వీట్ మొత్తం మురళిని తినేస్తాడు. ఇవన్నీ మరి ఫ్రీజర్లో ఫ్రీజ్ చేసేసారండి, అంటే నాన్ వెజ్ కానీ, ఇంకా చూసాం కదా ఇందాక ప్రాన్స్, ఐస్ క్రీమ్, మోమోస్ అలాంటివి ఇక్కడ ఫ్రీజ్ చేసేసారు. ఇంకా వీటి సెక్షన్ అయిపోయింది కదా అని ఇంకా ముందుకు వెళ్ళామండి. చీపుర్లు డస్ట్బిన్కి సంబంధించినవి అన్నీ ఇక్కడే ఉన్నాయి. వీటి పక్కన టూత్పిక్ ఉన్నాయండి. టూత్పిక్ లేనిదే అస్సలు మాకు గడవదంటే, నాకంటే నాకు కాదు మురళికి అనమాట. మేము అక్కడ చూసినప్పుడు డీమార్ట్కి వెళ్ళినప్పుడు లాస్ట్ టైంలో టూత్పిక్స్ ఏం లేవు అక్కడ, ఇంకా ఇక్కడ నుంచే తీసుకున్నాము. ఇవి అందరికీ మీకు తెలిసే ఉంటుంది, ట్రావెల్కి చాలా పనికొస్తాయండి ఇవి. రైస్ ఐటమ్ ఏదైనా ఫ్రై చేసుకొని మనం అందులో వేసుకొని తీసుకెళ్ళిపోవచ్చు. మేము తీసుకున్నాం, చెన్నైలో ఉన్నప్పుడు మేము తీసుకున్నాము. ఎక్కడికైనా జర్నీకి చేయాల్సి వచ్చి మేము ఇంట్లో ఏదైనా పులిహోర కానీ, ఎగ్ రైస్ కానీ ఇలా చేసుకున్నప్పుడు, ఏదైనా ఫ్రై ఐటమ్ చేసుకున్నప్పుడు అందులో పెట్టి తీసుకెళ్ళవచ్చు. చాలా బాగుంటుంది, చాలా సెక్యూర్గా ఉంటుంది అనమాట. లీక్ అనేటిది ఏం జరగదు అక్కడ, మంచిగా ఉంటుంది. నెక్స్ట్ మనం ఫ్రిడ్జ్లో అరేంజ్ చేసుకుంటాం కదా ఫ్రూట్స్ కానీ, వెజిటేబుల్స్ కానీ, వాటి కోసం ఒక నెట్ లాంటి కవర్ వస్తుంది కదా, అవి కూడా ఇక్కడ అవైలబుల్గానే ఉన్నాయి. వీటిలో పెట్టేస్తే మంచిదండి, ఎందుకంటే అవి సెక్యూర్గా ఉంటాయి అండ్ మనకి ఫ్రిడ్జ్లో నుంచి వచ్చే చల్లదనం వీటిని తీసుకుంటాయి. నెక్స్ట్ రత్నదీప్లో మనం ఫ్రూట్స్ చూద్దాం రండి. ఫ్రూట్స్ కూడా చాలా బాగున్నాయి. ఇందులో కూడా నేను ఒక వింత చూశాను, చూపిస్తాను. ఈ యాపిల్ చూసాను నేను,
రెడ్ కలర్ యాపిల్. ఈ యాపిల్ చూడలేదు, ఫస్ట్ టైం చూస్తున్నా. టేస్ట్ కూడా చేయలేదు నేను, ఎలా ఉంటాయేమో తెలియదు. కానీ ఇంక ఇవన్నీ చూసినాం. ఇంకా బత్తాయిలు, ఇంకా రేణిబండు, ఇది కూడా ఇప్పుడే చూశాను. ఇవన్నీ చూసానండి. డ్రాగన్ ఫ్రూట్ అండి. డ్రాగన్ ఫ్రూట్ నేను ఓన్లీ ఇమేజెస్లో చూసేదాన్ని, టీవీలో అట్లా. కానీ ఇప్పుడు రియల్గానే చూశాను, టచ్ కూడా చేశాను. ఎలా ఉంటుందో తెలియదు ఆ టేస్ట్. నాకు ఎప్పుడన్నా మాకు కుదిరినప్పుడు నేను ఖచ్చితంగా తీసుకోవాలని ఫిక్స్ అయ్యా. ఇదంతా చూసాక, ఈ ఫ్రూట్స్ అన్నీ చూసాక అంటే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అనమాట. ఫ్రూట్స్ చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇక్కడ. మురళిలో క్వశ్చన్ వేశాను నేను, నన్ను ఒక ఫ్రూట్తో పోల్చాలి అంటే ఏ ఫ్రూట్తో పోల్స్తావు అని. తను స్ట్రాబెర్రీ అని చెప్పేశాడండి. తను అలా చెప్పగానే ఇలా కనిపించేసింది స్ట్రాబెర్రీని షూట్ చేసే టైంలో కింద చూసారా అండి, అవి ఏంటా అనుకున్నాం. పన్నీర్ అంట అది. వింత వింత షేప్లో ఉంది కదా, కొంచెం క్యూట్ అయితే లేదు. అక్కడ నుంచి కొంచెం ముందుకెళ్ళాక మాకు డ్రింక్ అనిపించింది, కూల్ డ్రింక్స్. కానీ తీసుకోలేకపోయినాం, అంత ధైర్యం చేయలేకపోయినాం అనమాట. ఇవన్నీ బ్యూటీ ప్రొడక్ట్స్ అండి, అమ్మాయిలకు సంబంధించి. అబ్బాయిలకి పర్ఫ్యూమ్స్ కానీ, మనకి అమ్మాయిలకి పర్ఫ్యూమ్స్ కానీ, సోప్స్ కానీ. ఇక్కడ ప్యాక్ చేశారు కదా, అది షేప్లో కేరళ సోప్స్ అంటారు కదా, అవి ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు చూడండి. నేను ఇంతకుముందు చూసినప్పుడు అవి క్యూబ్ షేప్లో ఉండే, ఇప్పుడు ఈ షేప్లో ఉన్నాయి. అవి డిఫరెంట్ టైప్ ఆఫ్ సోప్స్ చూశానండి ఇక్కడ నేను, చాలా డిఫరెంట్గా ఉన్నాయి. షాంపూస్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి, అన్ని ఫ్లేవర్స్ ఉన్నాయి. నివియా కానీ, లక్స్ కానీ, చాలా ఫ్లేవర్స్ ఉన్నాయండి. పర్వాలేదు, ఇక్కడికి వచ్చి మనము టైం వేస్ట్ చేసుకుంటున్నామే. కానీ మేము ఏమన్నా ఒక్కటినా తీసుకేంటి బాగుండు, ఒక్కటి కూడా తీసుకోలేదు. జస్ట్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోయాం. మమ్మల్ని కూడా సెక్యూరిటీ గార్డ్ ఇలాగే చూసారు, ఏంటి వీళ్ళు వచ్చారు కానీ ఏం తీసుకొని వెళ్ళిపోతున్నారే అని. చాలా క్రియేట్ చేస్తారు కదండి ఉమెన్స్, చాలా చాలా క్రియేట్ చేస్తారు కదా. ఆ క్రియేటివిటీలో నెక్స్ట్ మీకు ఇంకొక పెద్ద క్రియేటివిటీ చూపిస్తాను, వచ్చేద్దాం రండి. కోల్గేట్ తీసుకోవడానికి ఎవరన్నా అక్కడికి వెళ్తే నిజంగానే అక్కడ కోల్గేట్ నుంచి పేస్ట్ కిందికి వస్తుందేమో అన్న షేప్లో ఉంది. ఇక్కడ చూసేయండి ఎలా ఉందో. దీనికి పూర్తిగా ఎండింగ్లో నేను మీకు చూపిస్తాను ఎట్లా ఉందో ఆ ఇమేజ్. క్యూట్ అనిపించింది, అంటే అదొక క్రియేటివ్ థింకింగ్ కదా. పేస్ట్ సెక్షన్స్కి ఒక్కటి అలా పెట్టేయడం అనేది కొంచెం యూనిక్గా అనిపించింది. ఇవి కూడా చాలా డిఫరెంట్ టైప్స్లో ఉన్నాయండి. ఒకసారి వెళ్తే కానీ మనకి అర్థం కాదు. ఇప్పుడు అనిపిస్తుంది ఏదో ఒకటి తీసుకుంటే బాగుండు, ఏం తీసుకురాలేదే అని. నాకు ఎలా అంటే లగేజ్ ఫ్రీ ఉండాలండి, జస్ట్ చేతులు కూడా ఏమి ఉండకూడదు, అలా వెళ్ళి ఇలా రావాలి. కానీ అలా ప్రతిసారి కుదరదు కదా. చూడండి ఎలా ఉంది పేస్ట్, చాలా బాగుంది కదా, మంచి క్రియేటివ్గా థింక్ చేసి పెట్టేశారు. ఇవండి నాకు ఇష్టమైన సెక్షన్ ఇది. ఇలాంటి స్పైసీ ఫుడ్ అంటేనే బాగా ఇష్టం నాకు. స్వీట్గా ఉండే ఫుడ్ అస్సలు ఇష్టం ఉండదు. ఒక్కసారి బనానా చిప్స్ తిన్నాను నేను, అంతే. ఇక ఎప్పుడు బయటికి వెళ్ళినా సరే బంగాళదుంప చిప్స్ కంటే కూడా నాకు బనానా చిప్స్ అంటేనే చాలా చాలా ఇష్టం. ఇక లేస్ ప్యాకెట్లో గ్రీన్ లేస్ ఉన్నంత టేస్ట్ ఏ లేస్కి లేదని నాకు పెద్ద ఫీలింగ్ అది. అంతే అండి, ఇక విండో షాపింగ్ కంప్లీట్ అయిపోయింది. ఇక బయటకు వచ్చేసాం. ఇప్పటి నుంచి స్టార్టింగ్ మాకు వాటర్ కోసం వెతకడం అనమాట. అక్కడ ఎక్కడ వాటర్ అంత ఈజీగా దొరకలేదు. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఒక షాప్ ఉండే, ఆ షాప్లో అప్పుడు అక్కడ ఫిల్టర్ వాటర్ చేస్తారు కదా, ఆ షాప్లోనే వాటర్ తీసుకున్నాం మేము. ఆవిడకి అమౌంట్ ఇస్తామని చెప్పాము, 1 బాటిలే అనుకొని వద్దు అన్నారు. లేదు మాకు 2 బాటిల్స్ వాటర్ కావాలి, అమౌంట్ తీసుకోండి అంటే వాళ్ళు ఏం అవసరం లేదులేండి, మీరు వాటర్ తీసుకోండి చాలు అని చెప్పారు. అప్పుడు అనిపించింది నాకు, ఇలాంటి వాళ్ళు ఉండబట్టేనేమో ఇంకా ఆకాశం పెరిగి కింద పడలేదు అనిపించింది. ఉంటారులేండి, చాలా మంచి మెంబర్స్ ఉంటారు, మాతో అమౌంట్ ఉన్నా ఇవ్వడానికి. కానీ ఆవిడెందుకో తీసుకోలేదు, వద్దు అని చెప్పేసింది. ఇంకా అయిపోయిందండి, ఇదే లాస్ట్ నైట్ ఇంకా హైదరాబాద్లో. ఇంకా నెక్స్ట్ డే నైట్ మేము ట్రైన్లో ఉంటాం అన్నమాట. ట్రిప్ అయితే బాగా నచ్చింది నాకు. ఈరోజు ఇంకా బాగా నచ్చింది, ఎందుకంటే మంచి క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేసాం. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా బిజీ అయిపోతాం. మురళి ఆఫీస్ వర్క్లో, నేను నా ప్రిపరేషన్లో, ఇదంతా గాడ్ బ్లెస్సింగ్స్ అండి. మేము ఇట్లా ఎలాగో బయటికి వెళ్ళాము, ఎగ్జామ్ పరంగానే వీళ్ళు ఖచ్చితంగా బయటికి వెళ్ళాలి, ఖచ్చితంగా వీళ్ళు ట్రిప్స్ అనేవి ఎంజాయ్ చేయాలి అన్నట్లుగా
దేవుడే మాకు ఇవి చేసినట్టు అనిపిస్తుంది. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బై బై, టాటా, సీ యూ.